విజయనగరంలో ఉండే అర్జున్ ఒక ఫోటోగ్రాఫర్. అయితే సాయంత్రం కృష్ణా నది ఒడ్డున ఫోటోలు తీస్తుండగా తెల్లని చుడిదారి వేసుకున్న ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె ముఖంలో ఏదో విషాదం కనిపించింది. అర్జున్ ఆమె ఫోటో తీస్తుండగా ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. అయితే దగ్గరికి వచ్చి నా ఫోటో తీయవద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది. ఆ మాటలు అర్జున్ మనసులో మిగిలిపోయాయి. మరుసటి రోజు అదే చోటుకి వెళ్ళాడు. ఆశ్చర్యంగా మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది. ఈసారి ఆమె పేరు మేఘన అని తెలిసింది. తెలుసుకుని వెంటనే ఇద్దరు మాట్లాడటం మొదలు పెట్టారు. రోజులు గడుస్తుండగా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఒక విచిత్రమైన విషయం అర్జున్ గమనించాడు. మేఘన ఎప్పుడు ఫోన్ ఉపయోగించేది కాదు. తన ఇంటి గురించి కూడా చెప్పేది కాదు. చీకటి పడే లోపు తప్పనిసరిగా వెళ్లిపోయేది. ఒక రోజు అర్జున్ ఆమెను రహస్యంగా వెంబడించాడు. ఆమె నగర చివరిలో ఉంటున్న ఒక పాత బంగ్లాకి వెళ్లేది. అయితే అర్జున్ కూడా లోనికి వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. దుమ్ము పెట్టిన గదులు, పగిలిపోయిన అద్దాలు మాత్రమే ఉన్నాయి. అయితే రాహుల్ కి ఒక పాత ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయ్యింది. అర్జున్ చూసి ఆశ్చర్యపోయే ఫోటో అది మేఘనాదే. కానీ ఫోటో కింద ఇలా రాసి ఉంది: మేఘన 2019లో జరిగిన ప్రమాదంలో మరణించింది. వెంటనే అర్జున్ చేతులు వణికిపోయాయి. అయితే నేను ఇంతకాలం ప్రేమించిన అమ్మాయి ఎవరు? అయితే ఆ రాత్రి మేఘనను కలవడానికి కృష్ణా నది ఒడ్డుకి వెళ్ళాడు. మేఘన అక్కడే నిలబడి ఉంది. అర్జున్ ఫోటో చూపించాడు. వెంటనే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజం తెలుసుకునే రోజు వచ్చేసింది, అది నాకు తెలుసు. అయితే అంతలోనే చల్లని గాలి వేచింది. మేఘన నెమ్మదిగా కనిపించకుండా మాయమవ్వడం ప్రారంభించింది. అయితే అర్జున్కి అప్పుడే అర్థమైంది, నేను ప్రేమించింది అమ్మాయిని కాదు, ఆత్మనని. సో ఇంతవరకు నా ఛానల్ మీరు ఇష్టంగా చూసినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.